ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఫెడరేషన్ పిలుపు మేరకు అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు చేస్తున్నటువంటి ధర్నా అంశము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తూ కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. గత ప్రభుత్వం కూడా ఆప్కాస్ కార్మికులకు, అదేవిధంగా స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లకు పర్మనెంట్ చేస్తామని, జీతాలు వేతనాలు పెంచుతామని కాలక్షేపణ చేస్తూ 5 ఏళ్ల కాలం పూర్తి అయిపోయింది. మరి ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇదే ప్రభుత్వం ఎలక్షన్ల టైంలో కూడా ఇదే పాట పాడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం, కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తాం, రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తాం, ఏ సమస్యలైనా పరిష్కరిస్తామని ఇదే ప్రభుత్వం ఎలక్షన్ల టైంలో ఎన్నో ఆశలు రేపింది. మరి ఈ ఆశలన్నీ ఈరోజు అడియార్స చేసి కార్మికులు రోడ్ల పాలు చేసింది. ఇది ఎంతవరకు ఈ ప్రభుత్వానికి న్యాయమని ఈరోజు నిలదీస్తున్నాం. సరైన విధానం కాదు ఇది. ప్రభుత్వాలకు ఏకూజామునే లేచి పట్టణ ప్రజల మలమూత్రాలను శుభ్రం చేసే పారిశుద్ధ కార్మికులకు సరైన న్యాయం చేయకపోవడం సరైన విధానం కాదు ప్రభుత్వానికి. ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ప్రజలకు ఎటువంటి అడ్డు రోగాలు రాకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అంటు రోగాలను మా మీద వేసుకొని మేము రోగాలను పడి ప్రజలను కాపాడుతూ మలమూత్రాలను శుభ్రం చేస్తూ దుమ్ము ధూళి లేకుండా వాళ్ళకు శుభ్రం చేస్తూ ప్రజలను కాపాడుతున్న కార్మికులను పర్మనెంట్ చేయకపోగా, సమస్యలు పరిష్కరించకపోగా వేధింపులకు గురి చేస్తున్నారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం, రాబోయే కాలంలో కూడా మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము పూనుకుంటున్నామని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.